దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయమందు యవనస్తుల మధ్యలో మరొకసారి దేవుని వాక్యమును ధ్యానించుకోవటానికి దేవుడిచ్చిన సదవకాశం కొరకై దేవునికి వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యము ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 67వ అధ్యాయము 1-2 వచనాలు ధ్యానం చేసుకుందాం. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తులు ఉన్నారు. అందులో కొంతమందిని ఈ రాత్రి మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండం 2వ అధ్యాయం 11వ వచనంలో మనకి మోషే కనపడుతున్నాడు. ఈ మోషే పుట్టినటువంటి కాలంలో ఐగుప్తు దేశంలో ఉన్నారు ఇశ్రాయేలీలు. పుట్టిన మొదలుకొని 2 సంవత్సరాలలోపు పిల్లలందరినీ చంపాలని ఐగుప్తు రాజు ఆజ్ఞాపించాడు. దేవుని దయ వలన దేవుని ప్రణాళికలో మోషే ఉన్నాడు కాబట్టి ఏ రాజైతే మోషేను చంపాలనుకున్నాడో ఆ రాజుగారి యొక్క కుమార్తెకు నదిలో దొరకటం, ఆ రాజుగారి ఇంటికే ఆ బాబుని తీసుకుని వెళ్ళటం, ఆ రాజుగారి ఇంటిలోనే 40 సంవత్సరాల పాటు రాజు తర్వాత రాజు కుమారుడిగా ఎదిగాడు. రాజు కుమారుడిగా ఎదిగాడు, రాజా కుటుంబంలో ఉన్నాడు. కానీ తన యొక్క ప్రజలు ఎవరో తెలుసుకొని, తను ఏ పరిస్థితులు ఉన్నారో తెలుసుకొని తన రాజ్య మార్గాన్ని వదిలిపెట్టి తన ప్రజల క్షేమం కొరకు పనిచేశాడు. రాజసింహాసనాన్ని రాజపదవిని వదిలిపెట్టి తన ప్రజలు బానిసత్వంలో ఉన్నారని ఆ ప్రజల్ని బానిసత్వంలో నుండి విడిపించడానికి మోషే చాలా ప్రయాసపడ్డాడు. నాకెందుకు అనుకుంటే రాజు తర్వాత రాజసింహాసనం పరిపాలన చేసేటువంటి వాడు కాబట్టి మోషే వల్ల యవ్వన ప్రాయంలో సమాజం కొరకు బాధ్యత కలిగి సమాజంలో అణగారిపోతున్నటువంటి ప్రజలను, నశించిపోతున్నటువంటి ప్రజలను, దేవుడు ఎరగనటువంటి ప్రజలను దేవుని మార్గంలో నడిపించేటువంటి విధముగా మోషే వల్ల పనిచేయాలని ఈ రాత్రికాల సమయమందు దేవుడు సెలవిస్తున్నాడు. అదే ఆదికాండం 39వ అధ్యాయం 21వ వచనంలో మనం యోసేపుని చూస్తాం. యోసేపు తన అన్నల చేత అమ్మివేయబడ్డాడు, అయిన వారే త్రోసివేశాడు. కానీ యోసేపు తన మనసులో దేవుడు నన్ను పుట్టించాడు, ప్రతి విషయంలో దేవుడు నన్ను కాపాడుతూ ఉన్నాడు, కాబట్టి దేవుడికి నా ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉంది. కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా నేను నా కొరకు కాదు దేవుని కొరకు పనిచేయాలనేది మోషే యొక్క ప్రణాళిక, మోషే యొక్క ఆశ. మోషే శోధించబడ్డాడు, అన్నల చేత అమ్మివేయబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు. అయినా సరే ఏ పరిస్థితుల్లోనైనా సరే దేవుణ్ణి విడవకుండా దేవుని మార్గంలో జీవించాడు. అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు యోసేపుకు తోడయుండెను కనుక యోసేపుని దేవుడు ఆశీర్వదించును అని ఉంది. దేవుడు తోడై ఉంటాడు, కష్టకాలంలో తోడై ఉంటాడు. కష్టాలు రావని దేవుడు చెప్పట్లేదు, శోధనలు రావని చెప్పట్లేదు. కష్టాలు వచ్చినా శోధనలు వచ్చినా దేవుడు మాత్రం మనకు తోడుగా ఉంటాడనే విశ్వాసంతో సాగితే యోసేపును కాపాడినట్లుగా దేవుడు మనల్ని కాపాడి, యోసేపుని ఏ విధంగా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలు కరువులో నుండి దేవుడు ఏ విధంగా రక్షించుకున్నాడో, తన ఇశ్రాయేలు ప్రజలకు ఏది ఆటంకం లేకుండా కాపాడుకున్నాడో ఆ విధంగా యోసేపు వల్ల దేవుడు నిన్ను నన్ను వాడుకుంటాడని మనము తెలుసుకోవాల్సిందిగా ఈ రాత్రికాల సమయమందు దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. 3వదిగా దావీదు రాజు ఉన్నాడు. బాల్యదినమందే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఆయన గొర్రెల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి ఎలుగుబంటి వచ్చింది, ఒకసారి సింహం వచ్చింది, ఒకసారి ఆ దేశం మీదకి ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చారు. 5 మూరల 6 మూరల జానడు పొడవున్న గొలియాతు ఉన్నాడు. ఆయన విశ్వాసంతో నమ్మకంతో యుద్ధం యెహోవాదే, నేను కాదు నా పక్షంగా యుద్ధం చేస్తాడని 5 రాళ్ళు తీసుకుని ప్రార్థన చేసుకుని గొలియాతును సంహరించాడు. ఆ సమయంలో అపోస్తల కార్యముల గ్రంథము 32వ అధ్యాయము 22వ వచనం కనుక మనం చూస్తే, 1 సమూయేలు గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనము అక్కడ ఫిలిస్తీయుడు మాట్లాడుతున్నాడు, నీ దేవుడే బలమైన దేవుడు, నీవు దేవునికి యథార్థవంతుడిగా జీవించావని. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 22వ వచనములో దావీదు గురించి దేవుడు మాట్లాడతాడు, దావీదు నా హృదయానుసారుడు అని. ఒక అన్యుల ఎదుట
దేవుడి ప్రజలైనటువంటి దావీదు, నువ్వు భయభక్తులు కలిగినటువంటి వాడవు, నీ దేవుడే నిన్ను కాపాడుతున్నాడని తన ప్రవర్తనను బట్టి ఒక గొప్ప సాక్ష్యముగా చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు ఉంది. ఈమె ఇశ్రాయేలీయురాలు, పొరుగు దేశంలో బానిసగా ఉంది. ఒకానొక సమయంలో అన్యుడైనటువంటి రాజుని వివాహం చేసుకుంది. ఆ సమయంలో దేవునికి విరోధమైనటువంటి ఒక చట్టం వచ్చింది. నాకెందుకు అనుకోలే ఎస్తేరు, దేవుడు నా ప్రజలు ఈ లోకానుసారమైనటువంటి ఆరాధన చేయటం కాదు, దేవుని మార్గంలో జీవించాలని తన ప్రాణాలకు తెగించి తన భర్త దగ్గరికి వెళ్ళి 3 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధానములో విజ్ఞాపన ప్రార్థన చేసుకుని తన ప్రజలను రక్షించుకోగలిగింది. ఆఖరిగా అపోస్తుల కార్యం గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనంలో కొర్నేలి అని ఒక భక్తుడు ఉన్నాడు. ఇటలీ పట్టణంలో సైనిక అధికారిగా ఉన్నాడు. 100 మంది సైనికుల మీద అధిపతిగా ఉన్నాడు. కానీ తన కుటుంబము, తన కుటుంబ సభ్యులతో దేవుని మందిరానికి వెళ్ళేవాడు. అంత మాత్రమే కాదు, ఒక మంచి హోదాలో ఉన్నాడు, ఒక మంచి ఉద్యోగంలో ఉన్నాడు. కానీ దేవుని సేవ విషయంలో, దేవుని పరిచర్య విషయంలో, సమాజ విషయంలో బాధ్యత కలిగి అనేక మందికి ధర్మకార్యాలు చేస్తూ జీవించేవాడు. దేవుడు కొర్నేలు బట్టి మాట్లాడుతున్నాడు, కొర్నేలి, నీ ప్రార్థన వినబడింది, నీ ధర్మకార్యములు పరలోక రాజ్యములో చేరి ఉన్నాయి. మన క్రియలు దేవుని మార్గములో కనబడాలి. మనం చేసేటువంటి కార్యములను బట్టి, మనం చేసేటువంటి ధర్మకార్యములు బట్టి ఈ లోకములో పరలోకములో మనం నీతిమంతులుగా తీర్చబడతాం. అందుకే తిమోతితో దేవుడు అంటాడు ఒక వాక్యం చూడండి, 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనములో, యవనుడా నీ యవ్వనేచ్ఛల నుంచి పారిపొమ్ము. యవన ప్రాయం అనేది అతి భయంకరమైంది. ఈ యవన ప్రాయంలో అనేకమైనటువంటి శోధనలు వస్తాయి. దావీదుకు శోధన వచ్చింది, యోసేపుకు శోధన వచ్చింది. యోసేపు నరహంతకుడు అయ్యాడు, దావీదు ఒక వ్యభిచారి అయ్యాడు. యోసేపుకు శోధన వచ్చింది. కానీ తిమోతికి దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 9వ వచనంలో, యవ్వనస్తులు దేని చేత తన నడకను శుద్ధి చేసుకుందరు, నీ వాక్యమును బట్టియే కదా. కాబట్టి యవ్వన ప్రాయంలో దేవుని మందిరానికి రావాలి. యవన ప్రాయంలో దేవుని సన్నిధానంలో దేవుని వాక్యంను ధ్యానం చేసుకోవాలి. యవన ప్రాయంలో దేవునికి మన జీవితాన్ని సమర్పణ చేసుకోవాలి. యవన ప్రాయంలో ఆయన సిలువనెత్తుకొని ముందుకు సాగాలి. యవన ప్రాయంలోనే దేవునికి సమాజంలో ఒక విలువైన పాత్రగా మనము కనబడాలి. కాబట్టి దేవుని యొక్క కార్యాలు సమాజంలో తెలియచేసే విధముగా, సమాజానికి తెలియపరిచే విధముగా అనేక మంది సమాజంలో త్రొట్టిల్లిపోతున్నటువంటి, అణగారిపోతున్నటువంటి, యవనేచ్ఛల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలను దేవుని వైపు నడిపించగలిగే విధముగా మనం దేవుని సన్నిధానంలో వాడబడాలని, ఆ రీతిగా యోసేపు కానీ, మోషే కానీ, దావీదు కానీ, రూతు కానీ, కొర్నేలు కానీ సమాజం కొరకు, సమాజం పట్ల ఏ విధంగా బాధ్యత కలిగి జీవించారో ఆ రీతిగా మనం జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.